హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ తేజశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతి లైఫ్ స్టైల్. ఇవాల్టి మన రెసిపీలో గజానుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికల పాయసం చేయబోతున్నానండి. గజముఖుడికి ఉండ్రాల తర్వాత రెండవ స్థానం ఈ పాల తాలికల పాయసం అనే చెప్పొచ్చండి. ఈ పాయసం ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. మొదటగా ఒక బౌల్ తీసుకుందాం. అందులో అరకప్పు దాకా సగ్గుబియ్యం వేసుకొని నీళ్లు పోసుకొని అరగంట పాటు నానబెట్టుకుందాం. సగ్గుబియ్యం నానేలోగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్లో 3 స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి వేడయ్యాక అందులో కొంచెం జీడిపప్పు పలుకులు, కొంచెం బాదం పప్పు పలుకులు వేసుకొని ఇలా లైట్గా ఫ్రై చేయండి. ఇప్పుడు అన్నీ కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కిస్మిస్ వేసుకొని దోరగా ఫ్రై చేయండి. ఇలా అన్నీ ఫ్రై అయ్యాక వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కప్పు నీళ్లు పోసుకొని 1/2 స్పూన్ దాకా ఉప్పు వేసి 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. ఇప్పుడు 2 స్పూన్ల బెల్లాన్ని వేసుకుందాం. బెల్లం అంతా కరిగేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత 1 కప్పు దాకా బియ్యం పిండిని వేసుకోవాలి. వాటర్ అనేది ఇలా లైట్గా మరుగుతున్నప్పుడే బియ్యం పిండిని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మనం చేత్తో కలుపుకోవడానికి వీలుగా ఉన్నంత వరకు మనం ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. మీకు చేతికి అతుక్కున్నట్లయితే 1 స్పూను అరచేతికి నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ఫస్ట్ రౌండ్ బాల్ లాగా ఒత్తుకొని ఆ తర్వాత తాలికల కింద చేసుకుందాం. ఇలా వీలైనంత వరకు సన్నగా తాలికలు చేసుకుందాం. ఇలా తయారు చేసుకోవడం వల్ల లోపల పచ్చిగా లేకుండా బాగా ఉడుకుతాయండి. ఇలా మనం తయారు చేసుకున్న పిండి మొత్తాన్ని తాలికల కింద చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇక్కడైతే నేను పాయసానికి తాలికల షేప్లోనే కాకుండా ఉండ్రాల షేప్లో కూడా కొన్ని తీసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం బెల్లం పాకాన్ని తయారు చేసుకుందామండి. దానికోసం మనం 1/4 కప్పు దాకా బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం కరగడానికి కొంచెం నీళ్లు పోసుకోవాలండి. ఇక్కడ 1 కప్పు పిండికి 1/4 కప్పు బెల్లం అయితే తీసుకున్నానండి. బెల్లం అంతా కరిగేలోపు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరగనివ్వండి. బెల్లం ఇలా కరిగిన తర్వాత ఇది ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 కప్పుల దాకా స్వచ్ఛమైన ఆవు పాలను ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలండి. పాల తాలికలను ప్లెయిన్ పాలతో చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు పాలు పొంగొచ్చేంత వరకు వెయిట్ చేసి పాలు పొంగొచ్చిన తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకున్నానండి. సగ్గుబియ్యం వేసుకొని ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుందండి. ఇలా సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మనం తయారు చేసుకొని పక్కన పెట్టుకున్న తాలికలను వేసుకుందాం. తాలికలు వేసుకున్న తర్వాత ఎక్కువగా కలపకుండా మూత పెట్టేసి 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. అప్పుడే తాలికలు అనేవి గట్టిపడతాయి. 15 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోకి 1 స్పూన్ దాకా బియ్యం పిండి 3 స్పూన్లు పాలు వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని ప్యాన్లోకి వేసేసుకోండి. ఇలా చేయడం వల్ల పాయసం థిక్నెస్ అనేది వస్తుందండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి ఎంత క్రీమీగా ఉంది కదా. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసుకున్న బెల్లం పాకాన్ని వేసుకోవాలండి. బెల్లం పాకం వేడిగా ఉండకూడదండి, చల్లగా ఉన్నప్పుడే వేసుకోవాలి. అప్పుడే పాలు విరిగిపోకుండా పాయసం చక్కగా వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ యాలకుల పొడి, మనం ఫ్రై చేసేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇలా అంతా కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి. ఈ వినాయక చవితికి నేను చేసినట్లుగా కమ్మని పాల తాలికలు చేసుకొని చూడండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.